కుట్రలు కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు. పెన్షన్లు నగదును బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంటున్నారని, మనిటెండలో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా అని ప్రశ్నించారు. అంటే ఎలాంటి కుట్రలు చేస్తున్నారో మీరు చూస్తే అలాంటి కుట్రలు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని అన్నారు. నేను అడుగుతున్నా, లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు? మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు. పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడు ఎట్టొచ్చాయి? యు ఆన్సర్ దిస్. అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని, లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్లు చూస్తే ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం, మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయి ఇస్తామంటున్నారు. మొత్తం 65,49,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో 45,92,000 మందికి లింకులు దొరికాయి, వీళ్ళకి అకౌంట్లు దొరికాయి. అంటే 75% వాళ్ళకు నేరుగా బ్యాంకులు వేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు, లింకులు లేని వాళ్ళు, పోలేని వాళ్ళు, అనారోగ్యంగా ఉండేవాళ్ళు, వాళ్ళు 16,57,000 మంది ఉన్నారన్నారు. ఎవరు పోలేరు? మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా? వెరిఫై చేశారా? మీరు ఎప్పుడు వెరిఫై చేశారు? రాత్రి చేశారా? మీరు 65,49,000 మంది ఎవరు వికలాంగులు, ఎవరు ఆరోగ్యంగా బాగలేరు, ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసి వాళ్ళకే ఇవ్వచ్చు కదా ఇంటి తెరిపి. నేను అడుగుతున్నాను, నీకు 75% అకౌంట్లు ఉన్నాయంటున్నారు, 25% అకౌంట్లు లేవంటున్నారు. పోయినసారి మా దగ్గర అకౌంట్లో లేవన్నారు. ఇప్పుడేమంటున్నారు? మళ్ళీ ఈ యొక్క 25 లక్షలు కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు. అనారోగ్యంతో ఉన్నారని నీకెడ తెలిసింది? ఎప్పుడు చెక్ చేసావు నువ్వు? దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు, ఇది వాస్తవానికి దూరం. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మోసం చేయొద్దండి. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప బాధ్యత రహితంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు దీనివల్ల చాలా మంది అకౌంట్ వేస్తాం. ముసలి వాళ్ళకి అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో పడిందా తెలుసుకోవాలి కదా. ఎవరు చెప్పాలి వీళ్ళకు? దానికి ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లో చూసుకుంటారా ముసలి వాళ్ళందరూ? ఆ శక్తి ఉందా? అంటే మీరు ఎన్ని డ్రామాలంటే మళ్ళా వీళ్ళు ఆ బ్యాంక్కి వెళ్ళాలి. అంటే నిన్న సచివాలయం చుట్టూరు తిప్పించారు, ఇప్పుడు బ్యాంకుల చుట్టూరు తిప్పిస్తారు. ఒక విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారంటే, ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే, ఇంత మునుపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చేవాడిని, ఇప్పుడు బ్యాంక్ అయితే 5 కిలోమీటర్లు ఉంటుంది. కనీసం అన్ని ఊర్లలో పక్కనే బ్యాంక్ ఉండదు. ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు. అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే దగ్గరికి పోవాలి. అక్కడ మేనేజర్ లేకపోతే పడిగాపులు గాయాలి. అంటే వీళ్ళ అవసరానికి డబ్బులు రాకుండా చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం. కర్మాగారం నష్టాల్లో ఉన్నట్టు తెలియదంటే ఇక మీరెందుకు రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా పోయింది. చేతిలో చిప్ప, నెత్తిన కుచ్చు టోపీ మాత్రమే మిగిలాయి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇండియా అభ్యర్థులను గెలిపించుకోవాల్సిందిగా షర్మిల పిలుపు. 2019 మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా గురించి మీరు కొట్లాడతామనుంది. ప్రత్యేక హోదా ఎమ్మెల్యే ఎంపీలను ఇస్తే మేము రాజీనామాలు చేసైనా సరే, మేము కొట్లాడైనా సరే, బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. మరి పోయిన మేనిఫెస్టో కథ ఏమిటి? పోయిన మేనిఫెస్టో మీరు నిలబెట్టుకునే సత్తా మీకు లేకపోతే మరి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో నిలబెట్టుకుంటారు అన్న నమ్మకము మీరు ప్రజలకు ఇక్కడ ఇస్తున్నారు. మీరు పోయిన మేనిఫెస్టో నిలబెట్టుకోకపోతే మీ క్రెడిబిలిటీ ఏమిటి? కొత్త మేనిఫెస్టో
మేనిఫెస్టోకి ఉన్న విలువ ఏమిటి? పోలవరం ప్రాజెక్టు ఏమైంది? పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం, ప్రత్యేక హోదా అయినా పోలవరం అయినా మీరు చేసింది లేదు. పోనీ అమరావతి అయినా, పోనీ క్యాపిటల్ సిటీస్ అయినా మూడన్నారు, మూడిట్లో ఒక్కటైనా కట్టారా? కనీసం ఈ రోజు ప్రజలు తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఒక క్యాపిటల్ సిటీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అంటే ఇది అవమానం కాదా? పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం. మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన మీరే, మీ సర్కారే ఈ రోజు మద్యం అమ్మే స్థాయికి దిగజారింది అంటే మరి మీకైనా, మీ మేనిఫెస్టోకైనా ఏమి క్రెడిబిలిటీ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశము ప్రతి జనవరిలో సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అని మీరు చెప్పారు 5 సంవత్సరాల క్రితం. మరి దాని మాట ఏమిటి? జాబ్ క్యాలెండర్ ఒక్కటి కూడా 5 సంవత్సరాలు గడిచింది, 5 సంక్రాంతులు గడిచాయి, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. మరి మీరు ఏం సమాధానం చెప్తారు? 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు 5 సంవత్సరాల క్రితం. ఆ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను మీరు ఇప్పటికీ భర్తీ చేయలేదు. ఆ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా అవే ఉద్యోగాలు, 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి దానికైతే ఏమిటి? మరి బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు? మీ కార్యకర్తలకు మాత్రం వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి అవి ప్రభుత్వ ఉద్యోగాలుగా చూపించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఇంకొకటి ఉందా? మీ మేనిఫెస్టోలో పోయినసారి మీరే ఈ విలువ ఇవ్వకపోతే మీరు పెట్టిన అంశాలకు మీ కొత్త మేనిఫెస్టోకి ఏ విలువ ఉంటుంది, మీరు ఏ క్రెడిబిలిటీ ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు, ఆంధ్ర రాష్ట్రంలో 54 ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు తలపెట్టారు. దాంట్లో 12 ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు. మిగిలినవి 42 ప్రాజెక్టులు అని మీరే 5 సంవత్సరాల క్రితము నవరత్నాలలో భాగంగా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము, 1,40,000 కోట్ల రూపాయలు అంచనాతో రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు 5 సంవత్సరాల క్రితం. మరి ఈ 5 ఏళ్లలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు? కనీసం సగం చేశారా, 10 చేశారా, 5 చేశారా అంటే ఏదీ చేయకుండా పోయింది. రాజశేఖర రెడ్డి గారు 90%, 80%, 70%, 50% పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా మీరు పూర్తి చేయలేకపోయారు అంటే మరి మీ మేనిఫెస్టోకి ఏ విలువ ఉంది? పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట మీరే నిలబెట్టుకోకపోతే ఈ మేనిఫెస్టోలో మిమ్మల్ని ఎందుకు ప్రజలు నమ్మాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. పోయిన మేనిఫెస్టోలో ఇదే వైసీపీ చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు గోవిందా గోవిందా అని వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సూపర్ 6, సూపర్ 7 బెంచ్ కార్ హామీలు నమ్మితే కొండ చిల్వ నోట్లో తలపెట్టినట్టే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. మీరంతా చెప్పాలి, ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి బూడిదలో పోస్తే ఏమవుతుంది? ఆ బిందెడు పన్నీరు కాస్త గోవిందా గోవిందా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవిందా గోవిందా గురించి. ఇది తిరుపతిలో 7 కొండలపై ఉన్న స్వామికి చెప్పి గోవింద నామం కాదు. ఈ గోవింద గోవింద, ఈ గోవింద గోవింద ఏంటో తెలుసా? మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అతలాకుతలమయ్యాయో చెప్పి గోవిందా గోవింద. మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవిందా గోవింద చేశాడో చూద్దామా? ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా? సిద్ధమేనా? ఇది గుర్తుందా? అక్క ఇది గుర్తుందా? అన్న ఇది గుర్తుందా? 2014లో
ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయాన సంతకం పెట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులతో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ముఖ్యమైన హామీలంటూ పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా? గుర్తుందా అక్క? గుర్తుందా అన్న? చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? ఇది 2000 ఎన్నికల ముందు 2000 ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఈ చంద్రబాబు వచ్చేదాకా ఎన్నికలు వచ్చేదాకా ఎన్నికలు అయిపోయేదాకా ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి? జాబు రావాలంటే బాబు రావాలి. ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడా లేదా? అన్నాడా లేదా? మరి 5 ఏళ్ళు ప్రతి ఇంటికి 2000 రూపాయలు నెల అంటే 60 నెలలు ఇంటూ 2000 అంటే 1,20,000 రూపాయలు. ఏమైంది? నమ్మిన పిల్లలు, ఓటేసిన తల్లిదండ్రులు ఏమైంది? చంద్రబాబు నమ్మి ఓటు వేశారు, ఆ తర్వాత ఏమైంది? గోవిందా గో. కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని, మిగిలిన పార్టీలతో ఒరిగేదేమీ ఉండదని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ, బీజేపీ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ఎద్దేవా చేశారు. మరోసారి అవకాశం ఇస్తే విశాఖను పూర్తిగా అమ్మేస్తారన్నారు. బలిదానాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తుంటే ఇక్కడ ఎంపీ ఒక్కసారైనా పోరాడతారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రావాలన్నా, ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా మళ్లీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావాలని షర్మిల స్పష్టం చేశారు. న్యాయయాత్ర పేరిట అక్కైపాలెం మహారాణి పార్లర్ కూడలిలో షర్మిల ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రచార రథంపై నుంచి మాట్లాడారు. ఇంతకు ముందు మీరు ఓట్లేసిన వారు ఇప్పటి వరకు ఏం చేశారో ఓసారి గుర్తు చేసుకోండంటూ ప్రజల్ని అడిగారు. దివంగత వైఎస్ 30 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గంగవరం పోర్టు ఏర్పాటు చేస్తే వైసీపీ హయాంలో కేవలం 6,000 కోట్లకే అమ్మేశారంటూ మండిపడ్డారు. సొంత గనులు లేక విశాఖ ఉక్కు అల్లాడిపోతుందని అప్పట్లో వైఎస్ఆర్ అనంతపురంలో బొగ్గు గనుల్ని నిల్వ ఉండేలా చేశారని గుర్తు చేశారు. ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 రాజధానులు అన్నారు. వచ్చినాయా? 3 వచ్చినాయన్నా? కనీసం ఒకటి కూడా లేకపోయి అందరికీ అన్ని ఉన్నాయే. బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉన్నాయి, చెన్నై ఉంది. మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్పు ఉంది, నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఓట్లు వచ్చే సమయం వచ్చింది, ఓట్లు వేసే సమయం వచ్చింది కాబట్టి ఆలోచన చేయండి అని అంటున్నాం. మీ బిడ్డల భవిష్యత్తు ముఖ్యం, మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉండి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, పోయిన మేనిఫెస్టోలో మీరిచ్చిన వాగ్దానాల కథ ఏమిటి అని అడుగుతున్నాం. రైతులకు 3,000 కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధి కోసం ప్రతి సంవత్సరం పక్కన పెడతానన్నారు. ఏ సంవత్సరము పెట్టలేదు. రైతుల కోసం 4,000 కోట్లతో ప్రతి సంవత్సరము పంట నష్టపోతే పక్కన పెడతామన్నారు. ఏ సంవత్సరము పెట్టలేదు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, చేయకపోతే ఓట్లాడగను అన్నాడు. ఏమైంది? మేనిఫెస్టోలో మీరు పెట్టిన మాటలన్నీ ఏమైనాయి? అవన్నీ తుంగలో తొక్కి గాలిలో కలిపేసి ఫ్యాన్ గాలికి మొత్తం అన్ని కొట్టుకోపోతే ఈ రోజు మళ్ళీ కొత్త మేనిఫెస్టో పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ పాత మేనిఫెస్టోకు విలువ లేకపోతే, మీరే మీ మాట నిలబెట్టుకోకపోతే మీ కొత్త మేనిఫెస్టోకి ఎక్కడ విలువ ఉంది? మీకు ఎక్కడ క్రెడిబిలిటీ ఉంది? విలువలు, విశ్వసనీయత అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారే. మరి వీళ్ళకా ఓట్లు వేయాల్సింది? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో 54 ప్రాజెక్టులు చేపడితే దాంట్లో 12 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు నవరత్నాలలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చేర్చారు 5 సంవత్సరాల క్రితం. ఎన్ని ప్రాజెక్టులు చేశాడు? సగమైనా చేశాడా? 10 అయినా చేశాడా? 5 అయినా చేశాడా?
42 ప్రాజెక్టులు చేయాల్సి ఉంటే ఏది చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళ మేనిఫెస్టో మళ్ళీ నమ్మాలా, వీళ్ళకు ఓట్లు వేయాలా వద్దా ఒకసారి ఆలోచన చేయండి. టీడీపీ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయినా ఇద్దరు బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అధికారం వల్ల వీళ్లకు స్వప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరికి బీజేపీ పార్టీయే కావాలట. మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. అర్థమవుతుందన్నా? ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఇవేవి సరిపోవన్నట్టు ఇప్పుడు లిక్కర్ మాఫియా, సర్కారే లిక్కర్ అమ్ముతుంది, ఇదేది సరిపోదన్నట్టు డ్రగ్స్ కంటైనర్లలో వస్తున్నాయి మన రాష్ట్రానికి. గాంజా ఎక్కడ చూసినా అవైలబుల్ గా ఉంది. ఏం చెప్పాలి? ఎక్కడికి వెళ్తున్నాం? అభివృద్ధిలోనా మనం ముందుకు వెళ్తున్నాం? మధ్య ఆంధ్రప్రదేశ్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్. ఆఖరికి ఉద్యోగాలు లేక మన బిడ్డలు వలసలు పోతే అసలు యువతే లేని ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఇదేనా మనకు కావాల్సింది? ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద ఇంటి మహిళకు మాటిస్తున్నాం, ఇల్లు గడవడం ఎంత కష్టమైపోయిన ఈ రోజుల్లో ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మనం అభివృద్ధి చెందాలన్నా, ఇవేవి జరగాలన్నా, పెన్షన్లు 4,000 కావాలన్నా, వికలాంగుల పెన్షన్లు 6,000 కావాలన్నా, మళ్ళీ పక్కా ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు ఇల్లులు కట్టుకోవాలన్నా, ఇవన్నీ జరగాలంటే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని దీవించండి. హస్తం గుర్తు మీద, కమ్యూనిస్టుల గుర్తు మీద మీరు ఓట్లేసి ఇండియా కూటమిని గెలిపించండి. మళ్ళీ ప్రత్యేక హోదా వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని ఇవన్నీ సాధ్యం చేసుకోవాలి అంటే మీ ఓటు చాలా ముఖ్యం. అందుకే చెప్తున్నా మరొక్కసారి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి గారు, ఈయనెవరో తెలుసా? గద్దరన్న శిష్యుడు. మన విశాఖ స్టీలు అమ్ముడుపోతుంది అని దాని మీద ఒక సినిమా తీశాడు. అన్నా మీకోసం కొట్లాడతాడు, మంచి వాగ్దాటి ఉన్నవాడు, అవసరమైతే పార్లమెంటులో కొట్లాడతాడు, నిరాహార దీక్షలు చేస్తాడు, ఇందాక చెప్పాడు జైలుకు కూడా వెళ్తాడు అని. ఇలాంటి వాళ్ళు కావాలి, ఉద్యమకారులు కావాలి. మీరు ఆశీర్వదించండి, గెలిపించండి, హస్తం గుర్తు మీద ఓటేయాలని మరొకసారి సత్యారెడ్డినే కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ రామారావు. ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వైసీపీదే విజయమని వైవి సుబ్బారెడ్డి అన్నారు. గాజువాకలో నిర్వహించిన రెడ్డి సోదరుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా గెలుపు మనదే. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవలసిందే. రెడ్లను బీసీ జాబితాలో చేర్చేందుకు చర్యలు వేగవంతం చేస్తాం. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వెల్లడి. ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. రెడ్డి సోదరుల ఆత్మీయ సమావేశం ఆదివారం ఇక్కడ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుబ్బారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 1,85,00,000 కుటుంబాలు ఉంటే అందులో 1,10,00,000 కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్లనే మేలు జరిగిందన్నారు. రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా ఉంది. దానిపై ప్రతిపక్ష పార్టీలు ఏ రకరకాల అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. వాళ్ళలాగా 600 హామీలు ఇచ్చి కనీసం 600 హామీల్లో 6 కూడా అమలు చేయని చరిత్ర వాళ్ళది. మేము ఇచ్చిన హామీలన్నీ 99.5% అమలు చేసిన చరిత్ర మాది. ప్రజలకు తెలుసు ఎవరు హామీలు ఇస్తే అమలు చేస్తారు, ఎవరు హామీలు ఇస్తే ఓన్లీ ఓట్ల కోసమే ఇస్తారు అనేది ప్రజలు అవన్నీ కూడా గమనించారు కాబట్టి 2014లో నువ్వు ఇచ్చిన హామీలు చూసి మోసపోయి నీకు అధికారం ఇచ్చినాక నువ్వు ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నావో చూశారు. అందుకే మళ్ళా ఇప్పుడు 2019లో మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఈ పథకాలు తీసుకొస్తాను, రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకే నా ప్రాధాన్యత ఇస్తాను చెప్పాడు, చేసి చూపించాడు. ఏంటి దేశవ్యాప్తంగా చాలా ఎదురీత పరిస్థితులు ఉన్న కరోనా లాంటి మహమ్మారి టైంలో కూడా
సంక్షేమ పథకాలు అమల్లో ఎక్కడా వెనుకడుగు వేయని ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అటువంటి చరిత్ర ఉన్న మాకు ఈరోజు నేను రిలీజ్ చేసిన మేనిఫెస్టోను చాలా గొప్పగా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి. జగన్ చెప్తే చేస్తాడు, జగన్ మాటిస్తే అమలు చేస్తాడు అని నమ్మకం ఉంది కాబట్టి మేము ఏమైతే చేయగలమో అవే చేయటానికి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏ విధంగా అయితే అమ్మ ఒడి లాంటి పథకం కానివ్వండి, రైతులను ఆదుకోవడం కోసం రైతు భరోసా లాంటి పథకం కానివ్వండి, ఏ విధంగా అయితే విద్యార్థుల కోసం, మహిళల కోసం ఏ విధంగా కొత్త గత 4 సంవత్సరాల 10 నెలల్లో స్కీములు పెట్టాము, సంక్షేమ పథకాలు పెట్టాము, అంతకన్నా బాగా ఆలోచించి వాహన మిత్ర లాంటి పథకం కంటిన్యూ చేయటం కాకుండా దాంట్లో ప్రధానంగా ట్రక్ డ్రైవర్స్ కూడా, లారీ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర ఇచ్చి, అదేవిధంగా వాళ్ళు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లు అయ్యి ఏదైనా ప్రమాదం జరిగితే 10 లక్షల రూపాయల వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తున్నారంటే పేద ప్రజల పట్ల ఏ విధమైన ముందు చూపుతో ఆలోచన చేసి పథకాలకు మేనిఫెస్టోలో పెట్టారు అనేది ఇదే నిదర్శనం. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసి ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజలు మా మీద నమ్మకం ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, జగన్ ఒకసారి మాటిస్తే అవి అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఏదైతే చేయగలమో రాష్ట్ర పరిస్థితులను బట్టి వాటిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తారని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించిన మేనిఫెస్టో ద్వారా ఆ సందేశం కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు ప్రతిపక్షం గతంలో ఇచ్చిన ఒక్కటైనా ఒకటి 666 ఇచ్చారు. ఒక్కటేంటే ఒకటి, ఇంటికి ఒక ఉద్యోగం కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, ఆడపిల్లలు పుడితే 25,000 ఇస్తామని కానీ, మహిళలు రుణమాఫీ చేస్తామని కానీ, రైతు రుణమాఫీ చేస్తామని కానీ, రైతుకి ఈరోజు ప్రత్యేకంగా కరెంటు ఇచ్చి ఆదుకుంటామని కానీ, ఏదైతే ఇచ్చారో సబ్సిడీ ఇస్తామని కానీ, ఏది ఇచ్చిన పాపాన్ని పోలేదు. అటువంటిది ఈరోజు ప్రత్యేకంగా మరి ప్రజలకి ఇవాళ అందుబాటులో ఉండి ప్రజా అవసరాలు తెలుసుకొని ప్రజలకి ఏదైతే చెప్పామో అది చేసేది, ప్రజలకు ఏది అవసరమో అది చెప్పేది, ఆ విధమైన అజెండాని, ప్రజా అజెండాని ఇవాళ మనసున్న మనిషిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఈ సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు ఈవేళ ప్రధానంగా అందులోని ఇంకొకటి ఈ నవరత్నాల్లోని విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా కూడా ఈరోజు తీసుకురావడం. ఖచ్చితంగా ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది, ఎప్పుడైతే రాష్ట్ర విభజనలో అనే మనకు వచ్చిందో ప్రశ్న, ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకూడదంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితేనే ఇటువంటి పునరావృతం కాదు. ఈవేళ విశాఖపట్నం ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా, ఈవేళ నీతి ఆయోగ్ ఈవేళ గ్రోత్ హబ్ సిటీగా ఈవేళ ప్రకటించిన ఇటువంటి తరుణంలో ఎంత ఎఫర్ట్స్ పెడితే ఈరోజు ఎడ్యుకేషన్ కూడా చూశారు. ఈ ఎడ్యుకేషన్ లో కూడా పిఎం ఎక్సలెన్సీలోని మన కేవలం దక్కిందంటే మరి దానికి ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడికి ఈవేళ విద్య అందించాలి, ఉన్నత విద్య ఇవ్వాలి, విదేశీ విద్య చదువుకునే ఇవ్వాలి, వారికి అనుకోని విప్లవాత్మకమైన మార్పులు ఈరోజు రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అటువంటి దాంతో వేళ దేశమే కాదు ప్రపంచమే వేళ చూస్తుంది. అలాగే హెల్త్ వైజ్ గా కూడా చూడండి, హెల్త్ వైజ్ గా ప్రతి ఒక్కరి హెల్త్ ని కాపాడడంతో పాటు 25 లక్షలు కుటుంబానికి ఇవ్వటం, దాంతో పాటు ఏదైతే వీళ్ళ సామాజిక బాధ్యత పెన్షన్ తీసుకున్నారో దాన్ని 3,500 2 విడతలుగా ఇవ్వడాన్ని పెట్టుకొని ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళందరికీ గతంలో ఉన్న పెన్షన్ 60,000 కంటే ఇంకా దాటి ఈ రోజు పెన్షన్స్ ఇవ్వడానికి వీళ్ళు తీసుకుని పెడుతున్నవి. ఇంకా ఇంతంతే కాకుండా అమ్మఒడి కార్యక్రమంలో ఈవేళ 17,000 చేసుకునేవన్నీ, రైతుకి ఈవేళ భరోసాగా ఈవేళ 13,000 నుంచి 16,000 చేసుకుని వెళ్ళినవి, ఇంకా అనేకమైన వాహన మిత్రాలతో పాటు ఈవేళ లారీ సంబంధించిన డ్రైవర్ సోదరులకు కూడా ఈరోజు దాన్ని కూడా తీసుకొని 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వరకు కల్పించి ఇచ్చేది, 0 వడ్డీని ఈరోజు 3 లక్షల రూపాయల వరకు